ఐ లవ్ యూ గోపాలం. నువ్వు నన్ను ఒప్పుకుంటే ఈ కంపెనీస్, మనీ, పవర్ ప్రతి ఒక్కటి నీకే ఉంటుంది. మేడం, మీలాంటి అమ్మాయి నన్ను లవ్ చేయడం నిజంగా నా అదృష్టం. థ్యాంక్ యూ గోపాలం, థ్యాంక్ యూ సో మచ్. నువ్వు ఇంత తొందరగా యాక్సెప్ట్ చేస్తావని నేను అస్సలు అనుకోలేదు. ఐ లవ్ యూ సో మచ్ గోపాలం. అలా ఎలా ఓకే చెప్తాడే? నేను నమ్మలేకపోతున్నా. అంటే డబ్బు హోదా చూశాక మారిపోయాడా? కానీ గోపాలం అలాంటి వాడు కాదే. అసలు నువ్వు సరిగ్గానే చూసావా? నేను ఇవాళ చూసింది నా జీవితంలో మర్చిపోలేనే. నువ్వు వదలొద్దు రాధా. వాళ్ళిద్దరినీ కోర్టుకి ఈడుద్దాం. మా ఆయనతో నేను మాట్లాడతాను. వద్దు. వద్దా? తన్ని చీట్ చేశాడే. ఇందులో గోపాలం తప్పేం లేదే. భూమియే వాడిని మార్చేసింది. తను తప్పు లేదు. నువ్వు ఇంకా గోపాలాన్ని వెనకేసుకొస్తున్నావేంటే? రాధ ఎక్కడికి వచ్చిందా? లేదు. ఫోన్ ఎత్తట్లేదు, ఇంటికి కూడా రాలేదు, టెర్రస్ మీద కూడా లేదు. ఆయన నువ్వు ఫోన్ ఎత్తవేంటి? అవన్నీ నీకెందుకు? ముందు నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో. నా మీద కోపడతావేంటి? అయిపోయాయా మీ భూమితో సరసాలు? తను వెళ్ళిపోయింది కాబట్టి ఇప్పుడు నీకు రాధ గుర్తొచ్చిందా? అంటే తెలిసిపోయిందా? రాధ కూడా తెలిసిపోయిందా? రాధ కళ్ళారో చూసింది నువ్వు చేసే పనులన్నీ. అయినా నువ్వు ఇంత దిగజారిపోతావని నేను అనుకోలేదు గోపాలం. ఏం మాట్లాడుతున్నావు? రాధ ఇక్కడే ఉందా? రాధా, రాధా, ఒకసారి బయటకు రా, నీతో మాట్లాడాలి. రాధ ఇక్కడ లేదు, వెళ్ళిపో. శృతి, ఏం నువ్వు కూడా? తప్పుకో. గోపాలం, మర్యాదగా చెప్తున్నా, వెళ్ళిపో. సరే అయితే రాధ చెప్పు, తను ఏదైతే చూసిందో అది అబద్ధమని చెప్పు. తను చూసింది అబద్ధమో నువ్వు చెప్పేది అబద్ధమో ఎవరికి తెలుసు? అబ్బా రాధ, ఒకసారి బయటికి రావా? తను లేదు. సరే అయితే తను వచ్చేవరకు ఇక్కడే ఉంటాను. తనతో మాట్లాడు, ఇక్కడి నుంచి బయటికి లేదు. రాధా, రాధా, నేను అనుకున్నట్టు అసలు ఏం జరగలేదు రాధా. ఒకసారి నేను చెప్పేది విను. చెప్పు. అసలు ఏం జరిగిందంటే, మేడం ఈ ప్లేస్ చాలా బాగుంది, ఖాళీ ఉన్నప్పుడు సినిమాలు చూసుకోవచ్చు అనమాట. గోపాలం, నిన్ను ఒక విషయం అడగాలి. అడగండి. నేను నీకు ఎప్పటి నుంచి తెలుసు? రీసెంట్ గానే కదా పరిచయం. నీకు నేను గుర్తుండకపోయిండొచ్చు, కానీ నేను నిన్ను ఎప్పటికీ మర్చిపోలేను. ఆ రోజు నువ్వు గనక లేకపోయింటే ఈరోజు నేను ఇలా నీ ముందుండేదాన్ని కాదేమో. ఓ మీరే కదా? నేను అప్పటికే అనుకుంటున్నాను ఇవిడెక్కడ చూశాను కదరా, గుర్తుపట్టట్లేదా అని. మేడం ఏంటి మేడం, మీరైనా చెప్పాలి కదా ఈ విషయం. అందుకే ఇంకా లేట్ చేయకుండా చెప్పేద్దామని ఫిక్స్ అయిపోయాను. ఒక్కసారి చెయ్యివ్వా. సీఓన్ కదా, ఎవరు పడితే ఆ చేతులు ముట్టుకోకూడదు, డస్ట్ ఉంటుంది. అది మొత్తం సరే, ఇప్పుడు ఇస్తావా? ఆ. ఐ లవ్ యూ గోపాలం. నీకు ప్రపోజ్ చేయడానికి నాకు ఇంత టైం పట్టింది. నువ్వు ఇంకా నో చెప్తే దాని నుంచి కోలుకోవడానికి ఎంత టైం పడుతుందో కూడా నాకు తెలీదు గోపాలం. నువ్వు నన్ను ఒప్పుకుంటే ఈ కంపెనీస్, మనీ, పవర్
ప్రతి ఒక్కటి నీకే ఉంటుంది. నువ్వు రాజులా కాదు, మహారాజులా బతకచ్చు. ప్లీజ్ నో చెప్పకు గోపాలం. మేడం, మీలాంటి అమ్మాయి నన్ను లవ్ చేయడం నిజంగా నా అదృష్టం. థ్యాంక్ యూ గోపాలం, థ్యాంక్ యూ సో మచ్. నువ్వు ఇంత తొందరగా యాక్సెప్ట్ చేస్తావని నేను అస్సలు అనుకోలేదు. ఆహా, ఐ లవ్ యూ సో మచ్ గోపాలం. ఒప్పుకోవడం ఏంటి? నేను ఇంకేం చెప్పలేదు కదండి. హ్మ్? అంటే మీరు నన్ను ప్రేమిస్తున్నారని నాకు ముందే డౌట్ వచ్చింది, కానీ ఎందుకు ప్రేమిస్తున్నారో నాకు ఇప్పుడే అర్థమైంది. ఆవిడ మిమ్మల్ని ఎందుకు లవ్ చేస్తున్నారో ఆవిడ చెప్తేనే బాగుంటుంది. మరి నువ్వేం చెప్తావురా? మిమ్మల్ని అక్కడ జాబ్ పిక్కించేసి మరీ ఇక్కడ జాబ్ వచ్చేలా చేసింది మా మేడం. మా మేడంకి మీరంటే చాలా ఇష్టం సార్. ఉన్న పనులన్నీ ఆపేసుకొని మీకోసం ఇక్కడే ఉంటున్నారు. మీరు ఓకే అంటే ఈ కంపెనీయే మీద అవుతుంది. సో ఆలోచించి డెసిషన్ తీసుకోండి. థ్యాంక్స్ రా, అడిగిన వెంటనే నిజం చెప్పినందుకు. మనం మిడిల్ క్లాస్ సార్, ఒకరికొకరు సాయం చేసుకోవాలి కదా. వెరీ గుడ్. అలాగే మీ లైఫ్ సెట్ అయితే నాది కూడా కొంచెం. చేసేద్దాం, దాన్నే ఉంది. థ్యాంక్ యూ సార్. మిడిల్ క్లాస్ మెంటాలిటీ. వెళ్దాం పద. ప్రేమ ఉండొచ్చు భూమి గారు, కానీ మరీ మనిషి జీవితం తారుమారు చేసేంత ప్రేమ అస్సలు ఉండకూడదు. ఇప్పుడు మీకు నేను ఓకే చెప్తే ఈ స్టేటస్, పవర్, మనీ ఇవన్నీ నాకు ఉంటాయి, కానీ రాధ ఉంటుంది కదా. రాధ లేనప్పుడు ఇవన్నీ నేనేం చేసుకుంటాను చెప్పండి? ఐ యు మ్యాడ్ గోపాలం? అరే, నువ్వు రాధతో ఉంటే ఒక చిన్న బావిలో ఉన్నట్టుంటావు. బయట ప్రపంచం చాలా పెద్దది. యూ హ్యావ్ టు లుక్ ద లైఫ్ అవుట్ దేర్. ఏమో మేడం, బావిలో ఉన్నానా చెరువులో ఉన్నానా ఇవన్నీ నాకు అనవసరం. రాధ నా పక్కన ఉందా లేదా ఇదే నాకు ముఖ్యం. రాధా రాధా రాధా, ఎందుకు రాధా అంటే అంత ఇష్టం నీకు? ఇష్టం కాదు మేడం, ప్రాణం. ఏ ఉన్నా లేకపోయినా ప్రాణం ఉండాలి కదండి. గోపాలం ప్లీజ్, యూల్ హ్యావ్ అ బెటర్ లైఫ్ హియర్. నువ్వు లేకపోతే నేను ఉండలేను గోపాలం. పిచ్చిదాన్ని అయిపోతాను. నా వల్ల అస్సలు కాదు గోపాలం. మేడం, ఇవన్నీ కాదనుకుని నేను నిజంగా మీ పక్కన ఉంటే నా బాధను చూసి మీరు నిజంగా లైఫ్ లాంగ్ రిగ్రెట్ ఫీల్ అవుతారు. ఇన్ని సంవత్సరాలు నేను లేకుండా మీరు యూఎస్లో బతికారు. నన్ను మర్చిపోవడం మీకు అసలు పెద్ద మ్యాటరే కాదు. రాధ నా లైఫ్లోకి వచ్చిన తర్వాత తను లేకుండా ఒక్కరోజు కూడా ఉండలేదు. అది నాకు చాలా పెద్ద మ్యాటర్. ఒక చిన్నపిల్లవాడికి అమ్మ కనిపించకపోతే ఎంత భయం వేస్తుందో, నా రాధ నాకు కనిపించకపోతే అంతే భయం వేస్తుంది. గోపాలం ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్. యూల్ హ్యావ్ అ బెటర్ లైఫ్ హియర్. భూమి గారు, మీకు నా మీద ఉన్నది అభిమానం, ప్రేమ కాదు. సాయం చేస్తే వచ్చేది అభిమానం, సాయం అవసరం లేకుండా చేసేదే ప్రేమ. మీరు ఏంటంటే చెప్పండి, నన్ను తీసుకెళ్ళి జైల్లో పడేయండి, ఎన్కౌంటర్ చేయండి, కానీ నా రాధన కాదని నేను ఎక్కడికి రాలేను. అలా అని చెప్పిన రాధకి ఏమైనా అయితే నేను అస్సలు తట్టుకోలేను. డబ్బున్న వాళ్ళు ఏమైనా ప్లాన్లు వేసారనుకోండి, మొదటిగా మోసం వస్తుంది, తర్వాత మీ ఇష్టం. భూమి ఇట్స్ ఓకే, యూ కెన్ మూవ్ ఆన్. అయినా నేను నీ పక్కన నిలబడేంత గొప్ప పర్సనాలిటీ కాదు. యూ డిజర్వ్ బెటర్ దాన్ మీ. ప్లీజ్ ఈ విషయం ఇక్కడ వదిలేద్దాం. బాయ్, జాగ్రత్త. నిజంగా అదే జరిగిందా? ప్రామిస్ రాదా, అదే జరిగింది. నిజంగానే నువ్వు ఆవిడతో నా గురించి అంత గొప్పగా చెప్పావా? లేకపోతే ఇవన్నీ నీకోసం కలిపి చెప్పా అనుకుంటున్నావా? ఏమో. ఏమైంది రాదా, అచ్చు పొలిపోకుండా యాచిస్ అవే చెప్పాను. నిజంగానా? నన్ను నమ్మురాదా. ఆయన నేను కాకుండా వేరే అమ్మాయిని పెళ్లి చేసుకుంటే నువ్వు తోలు తీసయ్యు. అది కూడా నిజమే అనుకో. మరి ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యావు? ఆయన రాత్రంతా ఒకటే దోమలు, అసలు నిద్ర పట్ల తెలుసా? అంటే నేను వస్తానని ఎదురు చూడకుండా నువ్వు పడుకొని గుర్తు పెడుతున్నావా? ఇప్పుడంత ఓపిక లేదు. ఏమైనా సరే తిన్నా గొడవ పడదామా? అది ఇంకా లేవలేదు, మన ఇంటికి వెళ్ళి తిందాం పదా. ఓకే, జీడిపప్పు ఉప్మా చేయొచ్చుగా. ఏం లేదు, చేస్తానులేరా. ఏమైంది రాదా? నైట్ శృతి వండిందా వంట? అనుకున్నాను, ఈ జన్మ అది వండింది మాత్రం అసలు తినకు. జాగ్రత్త. హా అన్నయ్య, ఈరోజు ఈవినింగే యూఎస్ వెళ్ళిపోతాను. ఏమో అన్నయ్య,
ఇక్కడ ఉండాలని నాకు అస్సలు లేదు. ఫ్లైట్ టికెట్స్ కూడా బుక్ చేసుకున్నాను. అన్నయ్య మళ్ళీ చేస్తాను. ఏంటది? రెసిగ్నేషన్ లెటరా? మీరు వెళ్ళిపోతున్నారు కదా, మాకు రిజైన్ చేయాల్సిన అవసరం ఏముంది? రాధా, మరేంటది? లాంగ్ లీవ్ కావాలి, లీవ్ అప్లికేషన్. ఎందుకు? ఓ మీకు తెలియదు కదా, నేను ప్రెగ్నెంట్. సో నాకు మెటర్నిటీ లీవ్ కావాలి. వాట్? అంటే స్వీట్ బాక్స్ తెద్దాం అనుకున్నాను, కానీ మీరు షుగర్స్ తీసుకోరు కదా, అందుకే తేలేదు. యా, వైఫ్ అండ్ హస్బెండ్ కలిసి ఒకే ఆఫీస్లో పనిచేయకూడదని రూల్ పెట్టిన మీకు విమెన్ ఎంప్లాయీస్కి పెయిడ్ మెటర్నిటీ లీవ్ ఇవ్వాలన్న రూల్ తెలిసే ఉంటుంది కదా. సో ఇస్తారని అనుకుంటున్నా. లీవేగా, ఇస్తాను. అన్నయ్య, నేను యుఎస్ వెళ్ళట్లేదు. ఒక 9 months ఇక్కడే ఉంటాను, తర్వాత వెళ్తాను. నువ్వు హ్యాపీగా రెస్ట్ తీసుకోరాదా? గోపాలంని నేను చూసుకుంటాను. అబ్బా, భూమి ఏంటిది మళ్ళీ? షారుఖ్ ఖాన్ డైలాగ్ గుర్తుంది కదా, పిక్చర్ అభి బాకీ హై మేరే దోస్త్. రాధా, నీ దొంప తెగ. రాధా రాధా ఆగు. ఏంటో దూకేత్రా, అసలు నువ్వు ఉట్టు మనిషి కూడా కాదు, కంగారు పడకు. నువ్వు ఈ జాబ్ మానేస్తున్నావు, వేరే జాబ్ వెతుక్కుంటున్నావు. ఇప్పటికిప్పుడు కొత్త జాబ్ అంటే ఎక్కడి నుంచి వస్తుంది? అవన్నీ నాకు అనవసరం, నువ్వు ఈ జాబ్ మానేస్తున్నావు అంతే. ఆవిడ సరదాగా ఆట పట్టిస్తాను కదా అందే. ఆవిడ ఏ ఉద్దేశంతో అందో కూడా నీకు తెలుసు అనమాట. రాధా రాధా, ఇంక దీనికి ఎండింగ్ రాదా? నా మాట విను. అసలు నువ్వు ప్రెగ్నెంట్వి, టేక్ అ డీప్ బ్రెత్, బాగా ఆలోచించుకో. రాధా రాధా